వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వాతి. ఈ దినం అనగా 29/7/2026 ఉదయం ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులతో వెళ్తుండగా వాళ్ళని పట్టుకుని విచారించగా వాళ్ళిద్దరి యొక్క పేర్లు అడగగా మొదటి వ్యక్తి పేరు అనిల్ కుమార్ గౌడ్, సర్దార్పూర్ విలేజ్, ధరాకోట్ పిఎస్, గంజాం డిస్ట్రిక్ట్ గా తెలియజేశాడు. రెండో వాడు మునాపద జే దెంగపద వలసర బ్లాక్ అండ్ పిఎస్, గంజాం డిస్ట్రిక్ట్ గా తెలియజేశాడు. వాళ్ళిద్దరు బ్యాగులు తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర సుమారు 34.290 కేజీల గంజాయి అనేది దొరకడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు గంజాం డిస్ట్రిక్ట్ బహార్గూడ విలేజ్ సంబంధించిన కుంజో జనా దగ్గర గంజాయి తీసుకుని సూరత్ వెళ్తుండగా ఈ సూరత్ వెళ్ళడానికి ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వస్తుండగా మార్గంలో మనకు పట్టుబట్టారు. వీళ్ళ దగ్గర నుండి గంజాయిని, ఒక ఆండ్రాయిడ్ మొబైల్, ఒక కీప్యాడ్ మొబైల్ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళపై కేసు కట్టి రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గవర్నీలైన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సార్ సూచనల ప్రకారం గంజాయిపై నిరంతర నిఘా కొనసాగుతోంది. గంజాయిపై ఎటువంటి సంబంధాలు కలిగి ఉండిన, గంజాయి సేవించిన, అక్రమంగా సరఫరా చేసిన, రవాణా చేసిన, ఏ విధంగా చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది.